మేము క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది పార్టిసిపెంట్స్ చాలా ఏళ్ల తరబడి నుంచి ధ్యానాలు చేసేవాళ్ళు అన్నట్టు. వాళ్ళంతా వెరీ వెరీ సీజన్డ్ అండ్ వెరీ ప్రో మెడిటేటర్స్‌గా ఉన్నారు వాళ్ళంతా. అయితే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు కొద్దిగా మాకు షాక్ అనిపించింది. ఏంటి అంటే, మాస్టర్ నేను ధ్యానం చేస్తాను, 3 గంటలు చేస్తాను, 2 గంటలు ధ్యానం చేస్తాను. కానీ ధ్యానం నుంచి బయటకొచ్చిన తర్వాత నా కోపాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను. నా కోరికల్ని నేను ఆపుకోలేకపోతున్నాను. ఓకే. నా బాధను నేను ఆపుకోలేకపోతున్నాను. ఎందుకు? అని ప్రశ్నించేవాళ్ళు. మాకు చానా ఎందుకంటే అటువంటి స్థితి ఎక్కువగా మాకు కలగలేదు. అయితే ఆ కోణంలో ఎప్పుడైతే నేను బాగా ఆలోచించి ఆహ్, ఎందుకు ఇలా అవుతుంది అని అన్నప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, అవగాహన, ఎరుక స్థితి. అంటే మనము ఎవరము అన్నటువంటి అవగాహన ఇంకా చానా బలంగా వాళ్ళలో నాటుకోలేదు. ధ్యానం చేస్తున్నప్పుడేమో ఒక ఆత్మస్వరూపిణి అని అనుకుంటున్నారు. ధ్యానం నుంచి బయటికి రాంగానే ఈ దేహం అనుకుంటున్నారు.